నిలబెట్టుకో. ఎవరైనా మీ ఫ్రెండ్, వాళ్ళ ఫ్రెండ్, కామన్ ఫ్రెండ్, మీ వాళ్ళ పరిచయాలతో అబ్బాయితో మాట్లాడే క్రమంలో మీరు కూడా అది భ్రమించి వాళ్ళతో ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడుతూ ఉంది, నేనెందుకు మాట్లాడకూడదనే ఆలోచనతో మీరు కూడా మాట్లాడే క్రమంలో చివరికి ఏమవుతుందంటే అవి తప్పుడు సంకేతాలు వస్తాయి. దానివల్ల ఇబ్బందులు కొని తెచ్చుకోవాలని చేస్తారు, మీకు కౌన్సిలింగ్ ఇస్తారు. ఒకవేళ పొరపాటు జరిగితే వాడి మీద పోక్సో కేసు కూడా కట్టాల్సి వస్తుంది. పోక్సో కేసు అంటే తెలుసా? పోక్సో కేసు అంటే తెలుసా? చెప్పు. 18 సంవత్సరాలలోపు బాలికల పైన ఏదైనా అఘాయిత్యం జరుగుతుంది దానికి సంబంధించి చట్టంలో మనకు ఒక సపరేట్ గా పోక్సో కేసు కింద చట్టం ఉంది. దాని ప్రకారం మీ వల్ల ఏదైనా మగ పిల్లలు ఏదైనా ఇబ్బంది కలిగిస్తే కేసులు రిజిస్టర్